వైఎస్ఆర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న పెన్నా నదిలో కొంతమంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రవాహం ఎంత మేరకు ఉంది, ఎంతమంది చిక్కుకుపోయారు, ఎలా జరుగుతున్నాయి సహాయక చర్యలు? నిన్న రాత్రి పెన్నా ఎగువ ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పెన్నా నది అకస్మాత్తుగా ఈ ఉదయం నుంచి కూడా భారీగా వరద ఉధృతి పెరిగింది. మామూలుగా అయితే ఇసుక మేటలు వేసి ఖాళీగా ఉండేటువంటి పెన్నా నది ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది గమనించినటువంటి కొంతమంది గేదెల కాపర్లు పెన్నా నది మధ్యలోకి వెళ్ళి ఎక్కడైతే గ్రైనరీ ఉంటుందో అక్కడికి వెళ్ళి గేదెలను మేపుకున్నటువంటి పనిలో పడ్డారు. వీళ్ళు దీంతో దాదాపు కాజీపేట దగ్గర ఇట్లా 8 మంది గేదెల కాపర్లు చిక్కుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అసలు ఎక్కడున్నారనేది కూడా క్లారిటీ కనిపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇది జరిగినటువంటి కింది వైపు, కాజీపేటకి కింది వైపు ఉన్నటువంటి చెన్నూరు దగ్గర కూడా మరొక 13 మంది వరకు గొర్రెల కాపర్లు, అదేవిధంగా గేదెల కాపర్లు, వీళ్ళందరూ కూడా మధ్యలో చిక్కుకొని పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితిలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో మేము సహాయక చర్యలు చేపడుతున్నాం అన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంతవరకు వాళ్ళని వెలికి తీసేటువంటి కార్యక్రమం లేదు. కాజీపేట దగ్గర లోపలికి వెళ్లేందుకు కూడా పరిస్థితి అనుకూలించడం లేదు. ఉధృతి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. చెన్నూరు దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఒంటిమిట్లో ఉన్నటువంటి ఒక స్పీడ్ బోట్ ను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా స్పీడ్ బోట్ అయితే ఇక్కడికి చేరలేదు. బాధితులు మాత్రం దాదాపు 3 గంటల నుంచి వాళ్ళు చిక్కుకుని ఉన్నప్పటికీ కూడా అధికారులు సత్వరమే స్పందించడం లేదు అని చెప్పేసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల కోసం అధికారుల మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది. మొత్తం మీద అయితే దాదాపు 21 మంది ఈ ఏదైతే కాజీపేట, చెన్నూరులో గేదెల కాపర్లు, గొర్రెల కాపర్లు, కొన్ని గొర్రెలు జీవాలు కూడా మధ్యలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. గంటకి పెన్నా నది ఉధృతి కూడా పెరుగుతూ ఉంది. శ్రీనివాస్, ఎంత టైం అయింది వీళ్ళు ఇలా ఇరుక్కుపోయి? ఎందుకు కొంత ఆలస్యం ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ? అంటే మనం గమనించినట్లయితే కాజీపేటకి సంబంధించి దాదాపు 11:30-12 ప్రాంతంలో చిక్కుకొని పోయారు. ఆ తర్వాత చెన్నూరుకు వచ్చేసరికి 12:30-1 గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అంటే పైనుంచి ఎగువ నుంచి కిందికి నీళ్లు వచ్చే ఫ్లోలో ఈ విధంగా 2 గ్రూపులుగా అక్కడ చిక్కుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాజీపేట కొంచెం రిమోట్ లో ఉంటుంది. దాంతో అక్కడికి వెళ్ళడానికి కొంత ఆలస్యమైంది. అయితే అధికారులు, జిల్లా ఎస్పీ కూడా అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే కింది వైపు చెన్నూరు, ఆ తర్వాత జరిగిన సంఘటన దగ్గరికి రావడానికి కనీసం అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి. కేవలం ఒక ఎస్ఐ అక్కడ పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడాము. అయితే ఒంటిమెట్లో ఉన్నటువంటి బోటును తీసుకొచ్చి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే చేస్తాము, ఇంకా బోటు రాలేదని చెప్తున్నారు. మరోవైపు బాధితులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, వీళ్ళెవరికి ప్రాణాపాయం లేనట్టే అనుకోవచ్చా?